హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్రియేషన్స్. ఈరోజు అయితే బ్యాంగిల్స్ కాదండి, మంచి టాజిల్స్ అయితే తీసుకొచ్చేసాం. టాజిల్స్లో ఏంటంటే మనం జనరల్గా చీరకు ముళ్ళు వేస్తాం కదా, దానికి అవసరమైనటువంటి నేను మెటీరియల్ చూపిస్తున్నాను. నాకు ఇందులో బ్లాక్ గ్రీన్ కాబట్టి బ్లాక్ గ్రీన్ తీసుకున్నాను. ఒక టేపు, నీడిల్, తర్వాత వచ్చేసి మనకి ఒక వన్ ఇంచ్ గ్యాప్తో, ఓన్లీ 1 ఇంచ్ గ్యాప్తోనే మనం ముందు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 10 స్టాండ్స్ ఉంటాం. ఇక్కడ 10 పోగులు దారం తీసుకున్నాను. 10 స్టాండ్స్ అంటే అర్థం కాకపోవచ్చు, బట్ 10 పోగులు దారం తీసుకున్నాను. తీసుకొని దాన్ని ప్రతి ఇంచులో కూడా ఇలాగ ఎక్కించుకున్నాయి. అయితే దీనికి పెద్ద నీళ్ళు యూజ్ చేసాము. తర్వాత ఇది మనకి ఇలాగ మొత్తం శారీలో మనకి పైటంచు మొత్తం కూడా అట్లా వేసుకున్నాం అనమాట. ఈ నీళ్ళు ఎక్కించుకున్న తర్వాత వీటిని అక్కడే టైట్గా ముడి వేసుకోవాలి. దీని లెంత్ వచ్చేసేసి 10 కనీసం 8 to 10 ఇంచెస్ అన్నా ఉండాలి. లెంత్ ఉండేలా చూసుకోండి. మరీ చిన్నగా ఉంటే ముళ్ళు వేయడం కష్టం అవుతుంది. 8 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఫ్రీగా తిరగాలి అనుకుంటే కనుక 10 ఇంచెస్ ఉండాలి. మనకి థ్రెడ్స్ వచ్చేసేసి నాకైతే ఈ బ్లాక్ కలర్ ఎక్కువ యూస్ చేశాను. బ్లాక్ కలర్ రెండు పట్టాయండి, 2 రీలు పట్టాయి. తర్వాత గ్రీన్ అయితే ఒకటే పట్టింది. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఏమవుతుందో ఒకసారి. ఇక్కడ మనం ఎక్కడికి వేసిన తర్వాత దాని వెంటనే ఇలాగ ముడి వేసుకోవాలన్నమాట. దీని వెయిట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వెయిట్ ఉంటేనే మనకి చీర చిరిగిపోకుండా ఉంటుంది. అప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనం వర్క్ అనేది నీట్గా వస్తుంది. లేదంటే కనుక ముడి టైట్గా రావడం, లూజ్గా రావడం ఇలా అవుతుంది. సో నేను వెయిట్ కోసం అయితే పైన బుక్స్ పెట్టాను. సో ఇలాగనమాట. ఫైనల్గా అన్నీ అటాచ్ చేసిన తర్వాత దీని ఫస్ట్ లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇలాగున్న లుక్ని మనం ఇంకొంచెం చేంజ్ చేస్తాం. ఎలా చేంజ్ చేస్తాం చూడండి. ఇందులో ఒక హాఫ్ తీసుకున్నాం. హాఫ్ తీసుకొని ముందు ఒక హాఫ్ని అంటే తర్వాత ఒక హాఫ్ని, ఈ రెండింటిని కలిపి ఇలా మధ్యలోకి ముడి వేస్తాను అనమాట. ఇక్కడ ఒక లేయర్ సెట్ అవుతుంది. నేనైతే 1 లేయరే తీసుకున్నాను. ఇక్కడ నాకు వచ్చిన రిక్వైర్మెంట్ అయితే 1 లేయరే కాబట్టి ఒక లేయర్ తీసుకున్నాను. లేదు మాకు ఇంకొక లేయర్ కూడా కావాలనుకుంటే ఇంకో లేయర్ కూడా ముళ్ళు వేసుకోవచ్చు. అంటే దాని తర్వాత లైన్ కూడా ముళ్ళు వేసుకోవచ్చు. నేను ఒక లైన్ ముళ్ళే వేసుకున్నాను. ఓకే, ఫస్ట్ చీరకేస్తుంది ఒక ముడి, తర్వాత రెండు థ్రెడ్స్ని కలుపుకుంటూ ఈ సెంటర్ వైజ్ చేసుకుని వేసిన ముళ్ళు ఒకటనమాట. ఇలాగా మొత్తం చీరంతా కూడా నీట్గా ఇలా ముళ్ళు వేసుకున్నాను అనమాట. చూడండి, వేసుకునేటప్పటికే లుక్ మొత్తం మారిపోయింది. ఇక్కడికే మనకి చాలా వరకు అందంగా ఉంది. చూసారా, ఇప్పుడు ఒక లేయర్ ముళ్ళు అయిన తర్వాత ఇలాగ ఉందనమాట. మీకు కావాలనుకుంటే ఇంకో లేయర్ కూడా వేసుకోవచ్చు. ఈ చీరల్లో ముళ్ళలో మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి. ముళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే కనుక మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ అనమాట. ఇక్కడ ఫైనల్గా ఏం చేస్తున్నామంటే ఈ థ్రెడ్ని వచ్చేసేసి మనం ఆ థ్రెడ్ని కలిపేసి ఫైనల్గా ఒక ముడి వేసేస్తున్నాం అనమాట. మనం ముందుగా అనుకున్నట్టు మనకు కావాలంటే ఇంకో లేయర్ వేసిన తర్వాత ఈ ముడిని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడే వేసేస్తున్నాను. అంటే ఆ శారీ కస్టమర్ రిక్వైర్మెంట్ పెట్టి మనం ఇలా చేయవలసి వస్తుంది. ముళ్ళు వేసిన తర్వాత దీని లుక్ ఎలా ఉందో చూడండి. ఇప్పటికి దీని లుక్ ఇంకా బెటర్ అయిపోయింది. మీకు కనుక ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ మొబైల్కి ఇప్పుడే రావాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, వీటిని నీట్గా ట్రిమ్ చేసాము ఎక్కడికక్కడ. చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే మధ్యలో ఒక 3 వదిలేసేసి బ్లాక్ వేసేసాను. ఫస్ట్ బ్లాక్ టాజిల్స్ని మనం అటాచ్ చేసుకున్నాం. దీని మినిమం 200 స్టాండ్స్ తీసుకోవాలన్నమాట. మినిమం 200 తీసుకోకపోతే బాగోదు. మినిమం 200 తీసుకోవాలి. బట్ కుచ్చు మాత్రం చాలా చిన్నది వేసుకోవాలి, లాంగ్ వేసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ముళ్ళు వేసినందువల్ల కొంచెం కిందకు ఉంటుంది కాబట్టి ఇక్కడ చిన్నవి వేసుకుంటాం. తర్వాత ఒక 3 వచ్చేసేమో మధ్యలో బ్లాక్కి మధ్యలో ఒక 3 వదిలేసాం. ఆ 3 ఏంటంటే గ్రీన్ కలర్ వేసామన్నమాట. ఓకే, గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేసాం. ఇక్కడ మనకి శారీలో ఏ కలర్ రిక్వైర్మెంట్ ఉందో ఆ కలర్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం వేసుకునే ముళ్ళు అనమాట. సో వేసిన తర్వాత నేను దీన్ని గోల్డ్ థ్రెడ్ యూజ్ చేశాను అనమాట. మర్చిపోకండి, మినిమం 200 లేయర్స్ అయితే మాత్రం ఉండాల్సిందే. అది లేకపోతే మాత్రం ఈ ముళ్ళు అసలు అంత అందంగా ఉండదు. సో చూడండి, మీకు గనక ఇలాంటి ముళ్ళు కావాలనుకుంటే కనుక దానికోసం ఎంక్వైరీ కోసం మాకు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా 20 మోడల్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే కనుక మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా వచ్చిందో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఇలాంటి మోడల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.